పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని కాపాడుకుంటానని టీడీపీ జాతీయ కోశాధికారిగా నియమితులైన కొనకళ్ళ నారాయణ చెప్పారు. మచిలీపట్నంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొనకళ్ళ నారాయణకు ఘన సన్మానం జరిగింది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోస్తా మురళీకృష్ణ పాల్గొన్నారు. తనకు పార్టీ మొదటి నుంచి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని కొనకళ్ళ నారాయణరావు గుర్తు చేసుకున్నారు. నాకు ముందు నుంచి కూడా చాలా సముచిత స్థానం ఇచ్చి నన్ను గౌరవిస్తూ వచ్చారు. పార్లమెంట్ మెంబర్ గా 3 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అందులో 2 సార్లు గెలిచి నేను పార్లమెంట్కి వెళ్ళాను. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కూడా నన్ను జాతీయ తెలుగుదేశం పార్టీలో నాకు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా కృష్ణా జిల్లాకు పనిచేశాను. మరి ఇప్పుడు జాతీయ తెలుగుదేశం పార్టీ కోశాధికారిగా నన్ను నియమించినందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. పార్టీ ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవులు ఇచ్చిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కష్టపడి పనిచేసి పార్టీకి నా శక్తి వంచన లేకుండా కృషి చేసి నా వంతు డ్యూటీ నేను ఏ నమ్మకంతో అయితే పార్టీ నాకు ఇచ్చిందో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. అలాగే నేషనల్ తెలుగుదేశం పార్టీ 2 కూడా కమిటీలు ప్రకటించడం జరిగింది. దాంట్లో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు యువనాయకుడికి ఇవ్వటం, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ మాజీ సభ్యులు ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారికి కోశాధికారి కంటే కీలకమైనటువంటి లెక్కలో అన్ని కూడా బాధ్యత అప్పచెప్పినటువంటి ఆయన వర్క్ మనిషి కాబట్టి, డబ్బు అంతా వర్కింగ్ కాబట్టి ఆయనకి ఆ పదవి కూడా అప్పచెప్పడం జరిగింది. అలాగే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి 2వసారి మళ్ళీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, అలా మొత్తం మన జిల్లాలో 10 మందికి రాష్ట్రం కానీ నేషనల్ కానీ 10 మందికి సముచిత న్యాయం అందరికీ పదవులు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పార్టీలు కానివ్వండి, నేషనల్ పార్టీలు కానివ్వండి, ఇలా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ బాబు గారికి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియదు. చాలా సంతోషం. జాతీయ కార్యవర్గంలో కానీ రాష్ట్ర కార్యవర్గంలో కానీ మా మచిలీపట్నానికి పదవులు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా కొల్లు రవీంద్ర గారికి అత్యంత నమ్మకస్తుడిగా కొల్లు రవీంద్ర గారు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అత్యంత సన్నిహితంగా ఉండి మచిలీపట్నం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తికి వాళ్ళ పాలిట్ బ్యూరోలో ఆయనకు స్థానం కల్పిస్తాం అనేది మచిలీపట్నం ప్రజలందరూ కూడా 2వసారి కల్పిస్తాం అనేది మచిలీపట్నం జిల్లా నీతి నిజాయితీ పరులలో కానీ మరి అత్యంత నమ్మకస్తుడిగా వాళ్ళ ముఖ్యమంత్రి గారికి అట్లాగే లోకేష్ గారికి మా రవీంద్ర గారు పనిచేస్తున్నారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పార్టీ వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న నూతనంగా ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ కమిటీ పాలిట్ బ్యూరో ఏదైతే ఉందో, ఇతరులు ఎప్పుడు లేని విధంగా 185 మందిని వేస్తే అందుట్లో 50 మంది మహిళలు, సుమారుగా 125 మంది దాకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఉన్నారు. అంటే సంస్థాగతంగా వీటిలో కూడా పూర్తిగా సామాజిక న్యాయాన్ని పాటించడం జరిగింది. అదే సందర్భంలో కృష్ణా జిల్లా నుంచి మరి పాలిట్ బ్యూరోలో కొల్లు రవీంద్ర గారికి, మరి జాతీయ కమిటీలో కోశాధికారిగా కొనకళ్ళ నారాయణరావు గారికి, ఉపాధ్యక్షులుగా బొరగడ్డ వేదవ్యాస్ గారికి, అదేవిధంగా ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ రోజున ఆయన పనిచేయడం జరిగింది 14-19 మధ్యన. ఆనాడు ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఏమంటే ఒక ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ప్రతి బల్బుకి ఈ రోజున ప్రతి కరెంటు స్తంభానికి LED సిస్టమ్ వచ్చిందంటే నారా లోకేష్ గారు. సంపద తయారీ కేంద్రాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఎప్పుడూ లేని విధంగా గ్రామీణ అభివృద్ధి అనేది మరి కొంతలు తొక్కిచ్చారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా ఉద్యోగ కల్పన విషయంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఇప్పటికే డిఎస్సి ఇచ్చారు. మరొక మారు 10,060 మందికి మరొక మారు ఉద్యోగ కల్పనకి మరి ఆయన తెరదీశారు. ఈ విధంగా వారు చేసినటువంటి మరి కార్యకర్త నుంచి ఈ రోజు ఈ స్థాయికి రావడం అనేది చాలా సంతోషం. అందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తా ఉన్నాం. ముఖ్యంగా మాకు ఈ కృష్ణా జిల్లాకి ఇంత మంచి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.